నమస్తే అందరికీ. ఇవాళ వచ్చేసి మన థర్డ్ డే ఆఫ్ ట్రిప్ అనమాట. ఈరోజు మనం హర్గౌన్ క్యాంప్ నిన్న ఈవినింగ్ రీచ్ అయ్యాం కదా, అక్కడ నుంచి కేదర్కంట బేస్ క్యాంప్కి అయితే వెళ్తాం. ఇక్కడ నుంచి ఒక 3.54 కిలోమీటర్స్ ఉంటుందంట. అండ్ నిన్నున్నంత స్టీప్ ఎక్కాల్సిన అవసరం లేదు, హల్కగా ఉంటుంది. తర్వాత లాస్ట్ రోజు ఎక్కువ స్టీప్ ఉంటుంది అన్నారు. చూడాలి. ఎక్కిన వాళ్ళు అయితే చాలా పీక్ క్లైమ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్త అన్నారు. అంటే లైక్ కొంచెం హెవీ స్టీప్గా ఉందన్నారు. అండ్ రేపు వచ్చేసి ఈరోజు అడ్వెంచర్ ఉంటుంది భయ్య. ఏంటంటే మనం ఎర్లీ మార్నింగ్ నైట్ ఉంటుంది కదా, 1కి లేసి పీక్ ట్రెక్ చేస్తాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ పీక్ మీద చూడడానికి. అది ఎలా ఉంటుందో అనే ఎక్స్పీరియన్స్ చూడాలి మరి. అండ్ నిన్న ట్రెక్ చేసిన రోడ్ అయితే కవర్డ్ విత్ ఫుల్ ఆఫ్ నేచర్ అండ్ బ్యూటిఫుల్ అనమాట. చాలా బాగుండింది. నిన్న నైట్ ఇంత ట్రెక్ చేసి పైకి వచ్చేసరికి అలసిపోయాం. అండ్ మూవీ స్టార్ట్ చేసి 20 నిమిషాలు నిద్రపోయాను నేను. డీప్ స్లీప్. పొద్దున 6-7కి లేచాను నేను డీప్ స్లీప్ తర్వాత. ఎవడో ఇవాళ ఈజీ అని చెప్పాడు భయ్య. మామూలుగా లేదు స్టీప్. దూల తీరిపోతుంది. స్టీప్ లేదా అంటున్నాడు ఒకడు. ఇట్లా ఇంకా మెంటలీ అండ్ ఫిజికలీ స్కేల్లో పెట్టి లైన్ వేయడం చక్కగా ఎక్కాలి. ఇట్లా ఎంత చక్కగా ఎక్కింది. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 45 degrees పైన ఉంది ఇంట్లోనే. 80 అన్నాడు. అందుకే నా పొద్దున్నే 1 గంటకు లేపు ఎక్కించి. డెన్స్ ఉంది ఫారెస్ట్. దాంతో సన్ కూడా వస్తలేడు. వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. ట్రెక్కింగ్ అయితే మజా వస్తుంది టు బి ఆనెస్ట్. ఆక్సిజన్ కూడా అందలేదు ఫ్రెండ్స్. వీడికి అప్పుడే ఆక్సిజన్ అందట్లేదు అంటున్నాడు. వీని కార్దుంగ్లో పట్టుకుపోతే 2 సిలిండర్లు ఎత్తుకెళ్ళాలి ఆక్సిజన్. ఇవాళ హర్గౌన్ క్యాంప్ నుంచి చెప్పాను కదా 4 kilometers ట్రెక్ చేసాను ఇందాక. 4 అంటే ఎగ్జాక్ట్ 4 ఉండదు, 3.5 అట్లా ఉంటుంది. మజా అయితే వచ్చింది ట్రెక్. బ్యాగ్ లేదు, ఎలా పడుతుంది భయ్య పోంచు అనుకుంటా. నాగిన్ డ్యాన్స్ వేస్తుంది. ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకుందాం. 2 hours వచ్చేసాం మనం పైకి. ఇక్కడికి చాలా టైం ఉంది, ఎంజాయ్ చేద్దాం. అటు ఇటు వ్యూస్ అయితే చాలా బాగుంది. వ్యాలీ ఫుల్గా తిన్నాం. అండ్ కింద ఏదో ఒక చోట లేక్ ఫ్రోజ్ అయ్యి ఉంది. చిన్న పాండో లేక్ అన్నారు. మన తెలుగు వాళ్ళు కలిసారు. వాళ్ళు చెప్తే వెళ్తున్నాం. మనం ఇంకా టైం ఏం లేదు ఇక్కడ ఏం చేసేది కూడా. నైట్ 1 దాకా ఖాళీగా ఉండి ఏం చేస్తాంలే అని చెప్పి ఫుల్గా తినేసి నేను గోకుల్ భరత్ ముగ్గురం అడవిలో అన్వేషణకి స్టార్ట్ అయ్యాం. ఏరా గోకుల్, ఆడ ఫ్రోజ్ అయింది చూడరా ఇటు సైడ్. అక్కడ కొంచెం దూరంలో భర్తగాడికి కింద నుంచి ఎవరో వస్తున్నట్టు కనపడితే భర్తగాడు వాళ్ళని అడిగితే వాళ్ళు కొంచెం ముందుకెళ్ళండి అన్నాడు. నావిగేషన్ వెరిఫై అయిపోయింది. ఇంకా మనకి భయం లేదు, చక్కగా వెళ్ళిపోడే. ఫైనలీ దారి మధ్యలో అక్కడక్కడ ఫ్రీజ్ అయి ఉంది. ఇంకేరా హ్యాపీనా? స్నో చూసాం హ్యాపీ. స్నోఫాల్ చూడలేదు కానీ స్నో చూసాం ఫ్రెండ్. ఇంకా రెడ్ని వెళ్ళిపోదామా? నో స్నోఫాల్ చూసేదాకా ఉంటావు ఈడే. భరతగాడు చూడండి చక్కగా దిగుతున్నాడు. కొండ రోడ్డు కనపడలేదు, ఐస్ కనపడింది దూరంలో. ఐసు అని పరిగెత్తున్నాడు. ఏదో అడవిలో వెళ్తే ట్రైన్ ఎక్కడ దిగుతున్నాడు. దీని మీద మీ కామెంట్స్ గోకుల్. వాడు 6 months ఇంటర్న్షిప్ చేశాడు అడవిలో. అడవిలో ముగ్గురం జంగల్లో మంగళ అన్నట్టు తిరుగుతున్నాం. ఏమైతుంది దారి తెలీదు. ముందు ఐస్ కనపడుతుంది, పోతున్నాం. ఎలా ఎక్కాలో తెలీదు, ఎలా దిగుతున్నామో తెలీదు. కొండ నిటారుకు దిగుతున్నాం లిటరలీ. చూడండి ఇటు చక్కగా ఇట్లా దిగిపోతున్నాం కొండ కనపడిన చోటల్లా. 80% ఇన్క్లైన్. రేపు ఎక్కడానికి ఈరోజే ప్రాక్టీస్ చేస్తాం మేము. అది మామూలుగా ఉండదు మనతో. ఈ స్ట్రీప్ కనపడుతుందా అక్కడ? మీరు చూస్తే దూరంలో గోకుల్ గాడు కూర్చొని ఉంటాడు. ఆ స్ట్రీప్ నుంచి చక్కగా దిగి కిందకి వచ్చాం. చాలా బ్యూటిఫుల్ ఉంది. వెనకాల చూడండి వాటర్ మొత్తం ఫ్రోజ్ అయి ఉన్నాయి. ఇటు లైట్గా వాటర్ వస్తున్నాయి. సచ్ ఏ లవ్లీ వ్యూ. అసలు ఇలాంటి వ్యూస్ ఎంజాయ్ చేయాలంటే అంటే ట్రెక్స్తో వచ్చినప్పుడు లిటిల్ బిట్ అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ కూడా వెళ్ళాలి. బట్ డేంజర్ తీసుకోమాకండి. 3-4 కలిసి సేఫ్గా చూసుకొని వెళ్ళండి. గోకుల్ గారిని చూస్తేనే బాధ అవుతుంది. ఆ స్టీప్ చూసి రావట్లేదు వాడు పాపం.
ఇది నా ముగ్గురి పరిస్థితి. వాడే ముందు జెట్ స్పీడ్లో పోతాడు ఎటు పడితే అటు, మేము అదే రూట్లో వెళ్ళి కొండ చూడండి ఎట్లుందో. ద గ్రేట్ భరత్ ఇన్వెన్షన్ అనమాట ఇది. చక్కగా దింపాడు కొండ, ఇట్లా 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 దింపాడు కొండ. ఇప్పుడు ఇట్లా ఎక్కిస్తున్నాడు. ఏరా గోకుల్, ద కల్ప్రిట్ భరత్ గాడు. ఇంకా తొందరగా క్యాంప్కి అయితే రీచ్ అయిపోదాం. ఈవినింగ్ లైట్ ఫెయిల్ అయితే ఇది టూ రిస్కీ ఏరియా అనమాట. బాలు వచ్చింది, బాలు వస్తాడు. బాలు వచ్చి హాయ్ బ్రో అంటే అంతే, ఖతం, టాటా గుడ్ బై. ఈ ప్లేస్ లో కూర్చొని కింద లగోరి ఆడుతున్నారు. సూపర్ ఉంది భయ్, అసలు మామూలు లేదు. దిస్ మ్యాగీ కాస్ట్ 60 రూపీస్. ఎరా గోకుల్, గుండె తరుక్కుపోతుందిలా. 10 రూపాయలు పెట్టి ఆర్డర్ చేసి 2 నీళ్ళు వస్తే మ్యాగీ అయిపోతుంది రూమ్లో. గుండె నొప్పి వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఇదన్నా నయం. లాస్ట్ టైం ట్రైన్ వినడు తెలుసా, 80 రూపీస్ మ్యాగీ, నీళ్ళు, ఇది మొన్నలో ఇంతే ఉంటుంది బాబు. మరి టార్చర్. ఉదయం టైం 3:30 అయిందా? 3 గోకుల్? 3:30. ఉదయం టైం 3:30 అయింది. ఏదో వేటకు పోయినట్టు స్టార్ట్ అయ్యాం మనం ట్రెక్కింగ్కి అయితే. అదొక సినిమాలో ధనుష్, అదే వైరం ధనుష్ గడి సినిమాలో ఉంటుంది కదా, ఉదయం 3 గంటల వేళ 3 చుక్కలు కనపడినప్పుడు దొంగతనానికి పోతే సక్సెస్ అవుతుంది అన్నట్టు మేము ట్రెక్కింగ్ సాగుతున్నాం. సక్సెస్ అయితే చాలు. లగేజ్ ఏం లేదు ఇవాళ, స్టీప్ ట్రెక్ అని, జస్ట్ మనుషులను ఎక్కితే చాలు అనుకుంటున్నాం. దారిలో ఏం కనపడట్లేదు భయ్యా, పడితే కిందికే సక్క దొర్లుకుంటూ. ఓవైపు చలి, మరోవైపు వేడి, రెండు కలిపి నన్ను సాగొడుతున్నాయి. బయట నుంచి వెళ్ళి లోపల నుంచి వెళ్ళి నడుస్తుంటే, అందులో ఎర్లీ మార్నింగ్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువ ఉంటున్నాయి. బ్రీతింగ్ కొంచెం హార్డ్గానే ఉంది, బట్ క్రేజీ. ఇదే కదా అసలైన మజా అంటే. పండి ఒక చిన్న బ్రేక్ అయిపోయింది, మళ్ళీ మొదలు పెట్టాం. నాకు వద్దురా కట్లు సామాన్లు, మనకు అవసరం లేదు, ఎక్కుడే. ఈ చీకటిలో ఏం చేస్తున్నాం రా, ఇంత రాత్రి ఎందుకు వచ్చాము రా, అది సమస్య. ఒరే షుగర్స్ పడ్డాయిగా, గుర్రం గుర్రం ఊపులో ఉంది. అయితే మీరు ఇంతమంది ఎందుకు వచ్చారా? తండోపతండాలుగా ఉన్నారు మరి జనాలు ఈడ. ఆ లైట్లు స్టార్స్ కాదు బ్రో, టార్చెస్. ఫైనల్లీ పీక్ ఆల్మోస్ట్ సబ్మిట్ చేసాం మనం. సరే చూడండి, లవ్లీ సన్ రైజ్ అవుతుంది, అన్ని పీక్స్ కనబడుతున్నాయి. ఇట్స్ రియలీ గుడ్, క్రేజీ ఉంది. ఇప్పటిదాకా ఎక్కింది టఫెస్ట్ ట్రెక్ అంటే ఇదే అనుకుంటున్నాను. అసలు స్టీప్ ఇప్పుడు ఎక్కడం ఒక సంగతి అయితే, దిగడం ఇంకో సంగతి. ఎట్లా కష్టపడి ఎక్కాం. గోకుల్ భరత్ కొంచెం వెనక ఆగారు, అర్థమైంది మెల్లగా. సన్ రైజ్ కోసం వచ్చాం ఇక్కడికి. 7:10 అలా సన్ రైజ్ అవుతుందంట. ఆల్రెడీ సన్ అటు సైడ్ నుంచి రేస్ పైకి వస్తుంది. వైపు కూల్ బ్రీజెస్ వచ్చి ఒక 50 మినిట్స్ ఎంత అయింది. అర్లీ మార్నింగ్ సన్ రైజ్ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఫస్ట్ టైం నా లైఫ్లో టఫెస్ట్ సమ్మిట్ ఇది. అది అండ్ బ్యాక్గ్రౌండ్ చూస్తాం కదా ఎంత కూల్ ఉందో. అండ్ ఇట్ సైడ్ శివుడి టెంపుల్ ఉంటుంది మనకు ఆపోజిట్లో, దర్శనం చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ సన్ రైజ్ అయితే ఎంజాయ్ చేద్దాం. ఇటువైపు కనపడుతున్నావన్నీ హిమాలయన్ రేంజెస్ అయ్యా, కంప్లీట్ హిమాలయన్ రేంజెస్ ఇవన్నీ. అక్కడ చిన్న లైట్స్ కూడా ఉంది. ఈ కూల్ బ్రీజెస్ లో ఆక్సిజన్ చాలా తక్కువ. చేతులు కాళ్ళు అయితే ఫ్రోజ్ అయిపోయినాయి. డెకత్లాన్ వార్మ్ ప్యాడ్స్ వర్క్ చేస్తా అనుకుంటే ఏం వర్క్ చేయట్లేవు. ఇక లైట్ పని చేస్తున్నాయి, దానికన్నా చలి ఎక్కువ ఉంది. టూరిస్ట్ కి
ఇక్కడ రిస్క్ ఉంటే అక్కడ ఫన్ ఉంటుంటుంది అంట కదా, అలానే ఉంది. పొద్దున మార్నింగ్ సన్ రైజ్ వీడియోలు చూస్తే షాక్ అయిపోతాను. ఆల్మోస్ట్ 5-6 కలర్స్ చూసాను నేను ఒక సన్ రైజ్లో, అంత బాగున్నాయి. ఇంకా ఇప్పుడు డిసెండ్ అవుతాం ఇక్కడ సమ్మిట్ నుంచి. ఎక్కువసేపు ఉండలేం. నా ఫోన్ అయితే ఒక 30 మినిట్స్ టైం ల్యాబ్స్లో పెడితే 50% ఛార్జింగ్ డ్రైన్ అయింది. అంత క్విక్గా డ్రైన్ అవుతున్నాయి ఫోన్స్ కానీ. ఏం చేయలేం, హైయెస్ట్ ఆల్టిట్యూడ్స్ లో టెంపరేచర్స్ అంతే ఉంటుంది బ్యాటరీ డ్రైన్. ఫన్ అయితే వచ్చింది, చాలా ఇంకా ఫన్. ఇంకా డిసెండే, కాసేపు ఉంటే చేతులు కళ్ళు పని అసలే చాలా స్టీప్ దిగాలి. ఇది మొత్తం బ్లాక్ ఐస్ ఫామ్ అయింది. నైట్ వచ్చినప్పుడు నేను ఏంటంటే ఇక్కడ ఖాళీ ఉంది కదా, అందరూ పైకి ఎందుకు ఎక్కుతున్నారు తెక్కోళ్ళు అన్నట్టు నేను వస్తుండే. ఎవరో గైడ్ ఉండి ఇక్కడ అట్టెళ్ళమ్మా పైకి ఐస్ ఉందంటే అప్పుడు వెళ్ళా. అందులో నా లైట్ కూడా పనిచేయలేదు. నైట్ వచ్చినప్పుడు సస్తా లైట్ ఇచ్చాడు మనవాడు. దీని మీద కాలు పెడితే కింద చక్కగా లోయలో ఉంటాం మనం. చాలా డేంజర్ అసలు. చూడండి ఇప్పుడు అక్కడ ఒకడు పడ్డాడు పొరపాటున, కాలు జారి. కావాలని కావాలని పెట్టాడా? నువ్వు పెడతావు. నేను ఆపేస్తా అటుకు వచ్చేసరికి.